సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్. జగన్ కుట్రపూరితంగానే పింఛన్దారులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని 4, 5వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దగ్గుపాటి ఇంటింటికి వెళుతూ కూటమి మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పింఛన్దారులను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడ్డారు. గతంలో ఒక ఉద్యోగి ద్వారా గ్రామంలో మొత్తం పెన్షన్లు పంపిణీ చేసేవారని, కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు 13 మంది వరకు ఉన్నా ఎందుకు వారి చేత ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ఒక కుట్రపూరితంగానే పెన్షన్ సొమ్మును బ్యాంకులో వేసి వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారని, గత నెలలో 30 మంది చావుకు జగన్ సర్కార్ కారణమైందని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూడా అలాంటి ఇబ్బందులు పెడుతూ ఈ నెపాన్ని టీడీపీపై నెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వారి కుట్రలకు ఎన్నికల్లోనే సమాధానం చెప్తారని దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటున్నాం మనం అని చెప్పేసి కంఠబద్ధంగా మొత్తం ఈ డివిజన్ మొత్తం గట్టిగా చెప్తున్నారు. అలాగే నిన్నటి రోజున ఇక్కడ వర్షం బాగా వచ్చింది. ఎక్కడ చూసినా కానీ వాటర్ ఆగిపోయి ఉన్నాయి. అసలు వాటరే పోలేదు. నిన్న కొన్ని చోట్ల వర్షం వచ్చేటప్పుడు పర్యటిస్తే ఎక్కడ చూసినా నీళ్ళు ఆగిపోయినాయి. ఆ నీళ్ళు ఇంకా ఇప్పుడు కానీ ఇంకా క్లియర్ చేయలేదు. ఉండే ఎమ్మెల్యే 4 సార్లు ఎంపీగా ఉన్నాడు, అంతకుముందు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన చేసిన అభివృద్ధి ఇలాగే ఇంకొకసారి అవకాశం ఇస్తే అనంతపురం సర్వనాశనం అయిపోతుంది. ఆ అభివృద్ధి అనేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు అనంతపురమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 4,000 కోట్లు కాదు, 400 కోట్లు ఖర్చు పెట్టింటే చాలు మొత్తం అనంతపురం అంతా బ్రహ్మాండంగా ఉండేది. 4,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పి చెప్తున్నారు. 4,000 కోట్లు వాళ్ళు జేబుల్లో వేసుకున్నారు తప్ప ఖర్చు పెట్టింది ఏమీ లేదు. నిన్నటి రోజున చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే ఎక్కడే కానీ కనీసం నీళ్లు పోయిన దాఖలాలు లేవు. ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు నీళ్లు నిల్చొని ఉన్నాయి. నిన్న రాత్రి 20 నిమిషాల వర్షానికే ఎంత ఉంటే వర్షాకాలంలో రోజులు తరబడి వస్తూ ఉంటుంది. అది ఇంకా ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవాలి. లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడే మొత్తం నడిమొంక పారి ఇళ్ళకి సగం ఇళ్ళకి నీరు వచ్చినాయి. ఇప్పటి వరకు ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా